వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తచత్వారింశః సర్గః. అగ్నిం ప్రజ్వలితం దృష్ట్వా వస్త్రేణాహర్తుమిచ్ఛసి కళ్యాణవృత్తాం రామస్య యో భార్యాం హర్తుమిచ్ఛసి. సీతాదేవి రావణాసురుడితో మాట్లాడుతున్నటువంటి మాటలు. రామలక్ష్మణులు దూరంగా వెళ్ళినటువంటి సందర్భంలో పంచవటిలో ఆశ్రమం దగ్గర ఒంటరిగా ఉన్నటువంటి సీతాదేవి దగ్గరకు వచ్చి రావణాసురుడు అనేకమైనటువంటి మాటలు చెప్పి ఆమె వివరములన్నీ కూడా అడిగి తెలుసుకుని ఆ తర్వాత సీతాదేవి అడిగినటువంటి మాటలకు సమాధానం చెబుతూ సీతాదేవి అన్నది, నా భర్త మరిది వస్తారు, వారు వచ్చే వరకు కూడా మీరు కాస్త వేచి ఉండండి, వారు మీకు కావలసిన ఆహారం అంతా కూడా తీసుకువస్తారా అని చెప్పిన తర్వాత మీరు ఎవరు, ఎందుకు వచ్చారని ఈ వివరములన్నీ అడిగితే ఇంకా అప్పుడు రావణుడు తన విషయములను చెబుతూ, నేను రావణాసురుణ్ణి, నిన్ను చూచిన తర్వాత నా భార్యల మీద మనసు పోవటం లేదు, కావున నీవు నాకు భార్యగా రావాలి, నీవే నా పట్టమహిషి అవుతావు అని చెప్పి తన ఐశ్వర్యం గురించి, తన రాజ్యం గురించి, తన పరాక్రమం గురించి ఎంతో గొప్పగా చెప్పి నిన్ను కోరుకుంటున్నాను అని చెప్పేటప్పటికి సీతాదేవి కోపంతో, రాముడంతటి వాడు నాకు భర్తగా ఉండగా వేరే వారిని నేను భర్తగా ఎలా కోరుకుంటాను అని చెప్పి రాముడి యొక్క గొప్పతనాన్ని అనేక రకాలుగా కీర్తించి, రాముడు సింహం లాంటి వాడైతే నువ్వు నక్క లాంటి వాడివి, అంటే సింహము వేటాడి తన ఆహారాన్ని తన సంపాదించుకుంటుంది, నక్క పరాన్న జీవిలాగా ఇతరుల యొక్క ఆహారాన్ని గ్రహించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కావున రావణ, నీవు రాముడి భార్యమైనటువంటి నన్ను అపహరించాలి అనుకుంటున్నావు అంటే విషాన్ని త్రాగటానికి సిద్ధపడుతున్నట్లే అని చెప్పి అనేక నిదర్శనములను, ఉదాహరణలు చెబుతూ అటువంటి రాముడితోటి నీవు విరోధం పెట్టుకోవద్దు, సర్వనాశనం అయిపోయి నశించిపోతావు అని అంటూ ఇంకా చెబుతున్నది, ఒకవేళ నువ్వు ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఇంకా నన్ను అపహరించాలనుకున్నట్లయితే సహజంగా పిల్లలకు చెబుతూ ఉంటాం, అగ్ని కాలుతుందయ్యా, కావున అగ్నిని ముట్టుకోవద్దు, అది అగ్ని బట్టల మీద పడిందంటే కనుక మరింత ప్రమాదము అని చెబుతారు. చెబుతూ ఇంకో సామెత కూడా చెబుతారు మన వాళ్ళు, అంటి అంటకున్న చలి కాగవచ్చు, అంటుకున్న తనువు కాలవచ్చు అని చెప్పి అగ్నికి ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో ఉండి ఉన్నట్లయితే దాని నుండి వచ్చేటటువంటి వెచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు, చలి కాగవచ్చు. అలా కాకుండా అగ్ని నచ్చింది కదా అని చెప్పి అమాంతం ఒళ్ళో పెట్టుకుందాము అనుకుంటే తద్వారా ఆత్మనాశనం, అంటే తనకు తానుగా దహింపజేసుకున్న వాడైపోతాడు, దహించిపోతాడు ఎవడైనా సరే. కావున అగ్నిని ఏ విధంగా చూడాలో అలాగే చూడాలి తప్ప దానిని ఒళ్ళో పెట్టుకోవాలో లేకపోతే నెత్తిన పెట్టుకోవాలో అనుకోకూడదు. అలా అనుకున్నట్లయితే దహించుకుపోతారు అని చెబుతూ ఆ ఉదాహరణ చూపిస్తూ సీతాదేవి అంటున్నది, నీవు నన్ను పవిత్రమైనటువంటి భావనతో చూచినట్లయితే నీకు మేలు కలుగుతుంది, అలా కాకుండా నన్ను వశం చేసుకోవాలి అని చెప్పి అపహరించాలనుకున్నట్లయితే గనక అది నిన్నే దహించి వేస్తుంది అని చెబుతూ, యహ రామస్య కళ్యాణ వృత్తాం భార్యాం హర్తుమిచ్చతి, ఎవడైతే రాముని యొక్క శుభకరమైనటువంటి భార్యను అపహరించాలి అని చెప్పి అనుకుంటాడో అతడు ప్రజ్వలితం అగ్నిం దృష్ట్వా వస్త్రేణ ఆహర్తుమిచ్చతి, భగభగలాడుతూ మండుతున్నటువంటి అగ్నిని వస్త్రంలో కట్టుకుని భుజం మీద పెట్టుకు తీసుకువెడదాము అనుకుంటే ఎంతటి మూర్ఖత్వమో. రాముడి భార్య అయినటువంటి నన్ను అపహరించాలనుకుంటే అంతటి ఆపద కొని తెచ్చుకుంటావు, అంతే కదా. మండుతున్నటువంటి అగ్నిని వస్త్రంలో కట్టి
తీసుకువెడదాం అనుకుంటే వస్త్రము తగలడుతుంది, దాన్ని పట్టుకున్నవాడు కూడా తగలడిపోతాడు. కావున అగ్ని వంటి నన్ను నీవు అపహరించాలనుకోవటం అపాయాన్ని కొని తెచ్చుకోవటమే అవుతుంది అని అంటూ, అయోముఖానాం శూలానాం అగ్రే చరితుమిచ్చసి రామస్య సదృశీం భార్యాం యోధి గంతుం త్వమిచ్చసి. రావణ, ఎవరైనా రాజమార్గంలో నడవాలి, సుఖవంతమైనటువంటి పూలబాట మీద నడవాలి అని అనుకుంటాడు, కానీ మొనతేలి పైకి ఉన్నటువంటి ఇనుముతో చేసినటువంటి శూలముల మీద కాలు వేసి నడుచుకుంటూ వెడదాము అనుకుంటే కాలులో దిగినటువంటి శూలం తలలోంచి బయటికి వస్తుంది. ఆ విధంగా ఎవరూ కూడా శూలముల మీద నడవాలి అని చెప్పి అనుకోరు కదా. నీవు చేస్తున్న పని అలాగే ఉన్నది అని అంటూ, ఎవరైతే రాముని యొక్క భార్యను అపహరించాలి అని చెప్పి అనుకుంటాడో అతడు అయోముఖానాం శూలానామగ్రే, ఇనుముతో చేయబడినటువంటి వాడి అయినటువంటి అగ్రములు కలిగినవి, పైకి అంటే ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటివి ఆయన శూలముల మీద కాలు పెట్టి నడవాలి అనుకున్నవాడు ఏ విధంగా అయితే ఆ శూలములే గుచ్చుకుని శరీరంలో దిగి మరణిస్తాడో, అలాగా రాముడి భార్య అయినటువంటి నన్ను అపహరించినట్లయితే నీవు మరణించి తీరుతావు. కావున శూలాగ్రముల మీద, ఆ మొనల మీద నడవాలనుకోవటం మూర్ఖత్వం, సీతాదేవిని అపహరించాలనుకోవటం కూడా మూర్ఖత్వమే. కావున జాగ్రత్త అని అంటూ, యదంతరం సింహ శృగాలయోర్వనే యదంతరం స్యందనికా సముద్రయో సురాగ్ర్య సౌవీరకయోర్యదంతరం తదంతరం వై తవ రాఘవస్య చ. ఇంకా చెబుతున్నది సీతాదేవి. అంటే రాముడికి రావణాసురుడికి ఉన్నటువంటి భేదము ఎంత విశేషంగా, అదేవిధంగా ఎంత వైవిధ్యం ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తున్నది. ఒక విషయం కాదు, అనేకమైనటువంటి విషయములను ఉట్టంకిస్తూ సీతాదేవి రావణాసురుడితో ఉంటుంది. రాముడు ఎంతటి గొప్పవాడు, అలాగే రావణాసురుడు ఎంతటి దారుణమైనటువంటి నీచమైనటువంటి వాడు అనే విషయాన్ని చెబుతూ రాముడు గొప్పతనాన్ని తెలియజేస్తూ, వనే సింహశృగాలయో, వనంలో సింహానికి తోడేలికి ఎంత భేదమైతే ఉన్నదో, నక్క మొదలైన వాటికి, సింహము నక్క ఈ రెండిటికి ఎంత తేడా అయితే ఉన్నదో, ఆ విధంగా రాముడికి రావణాసురుడికి అంత తేడా ఉన్నది అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ నక్క అని చెప్పి మరలా అంటల్లో ఉద్దేశం ఏమిటి అంటే, శృగాలో వంచక క్రోష్టు అని అంటూ నక్కకు ఉన్నటువంటి పేర్లు శృగాలము అని, వంచక మోసం చేస్తుంది అంటే సామర్థ్యంతోటో శక్తితోటో బలంతోటో సాధించుకునేంతటి యోగ్యత ఆ నక్కకు లేదు. అందుకని ఏం చేస్తుంది, మోసం చేసి పొందాలి అని చెప్పి అనుకుంటుంది. అది కూడా ఇతరుల యొక్క సొమ్మును, ఇతరుల యొక్క సొత్తుని తాను అపహరించాలి అని చెప్పి అనుకుంటుంది, పన్నాగాలు పన్నుతుంది. అలాగే రావణ, రాముడి యొక్క సొత్తునైనటువంటి నన్ను నీవు నక్కలాగా అపహరించాలనుకుంటున్నావు. ఏ విధంగా అయితే సింహము తన వేటను తాను విడిచిపెట్టదో, అదేవిధంగా వంచన చేసి అపహరించాలనుకున్నటువంటి నక్క మొదలైనటువంటి వాటిని ఏ విధంగా తరిమి కొడుతుందో, అవసరమైతే చంపేస్తుందో, అదేవిధంగా రామచంద్రుడు కూడా నన్ను అపహరించేటటువంటి నిన్ను రాముడు విడిచిపెట్టడు, నిన్ను సంహరించేస్తాడు అనే విషయం చెబుతూనే ఇక్కడ అంటూ ఉన్నది. ఎలాగా సింహశృగాలయో, సింహానికి నక్కకు ఎంతటి భేదమైతే ఉన్నదో తదంతరం అంతటి భేదం రాముడికి నీకు ఉన్నది. అంతేకాదు, వనే స్యందనికా సముద్రయో, వనంలో ప్రవహించేటటువంటి చిన్న శలయేరు, చిన్నపాటి వాగు, దానికిను అలాగే సముద్రానికి ఎంతటి భేదమైతే ఉంటుందో, ఈ చిన్నపాటి వాగు గట్టిగా ఎండ కాస్తే ఎండిపోతుంది, వర్షం పడితే పారుతూ ఉంటుంది. కానీ సముద్రం స్థిరమైనటువంటిది, దాని లోతు తెలుసుకోవటం కూడా చాలా కష్టము.
రాముడు సముద్రం లాంటి వాడైతే నీవు పిల్ల కాలువ లాంటి వాడివి. రాముడి యొక్క వేడి ముందు నీవు ఎండిపోతావు, నీ ఉనికి కూడా కనిపించదు. కావున రాముడితో నీవు పోల్చుకుని రాముడి భార్యనైనటువంటి నన్ను అపహరించాలనుకోవటం అది నీకు అపాయకరము అని అంటూ ఇంకా చెబుతున్నది, సురాగ్ర్య సౌవీరకయోహో. అంటే రాక్షసుడు కావున అతనికి అర్థమయ్యేటటువంటి భాషలో కూడా చెప్పాలి కదా. ఎందుకు అంటే రాక్షసులు ఈ మత్తు పానీయములు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా వాళ్ళు సేవిస్తూ ఉంటారు, వాటితో ఎక్కువ ఆనందిస్తూ ఉంటారు కదా. అందుకనే ఇక్కడ సురాగ్ర సవ్వీరకయోహో అని చెప్తూ మత్తు పానీయమే అయినప్పటికీ స్వర్గంలో లభించేటటువంటి మదిర మధువు దానికి, అదేవిధంగా కొన్ని దేశములలో కొళ్ళబెట్టి చేసేటటువంటి ఈ మత్తు పదార్థములు వీటికి ఈ రెండిటికి ఎంత భేదం అయితే ఉంటుందో అంత భేదము నీకు రాముడికి ఉన్నది అని చెప్పి అంటూ అందులో కూడా చాలా రకాలైనటువంటి భేదములు మనకు నిఘంటువుల్లో తెలుస్తూ ఉన్నాయి. అరణాళక సౌవీర కుల్మాషాభిషు తానిచ అవంతి సోమధాన్యాంల కుంజలానిచ కాంజికం అని చెప్పి అంటూ అన్నాన్ని పరిశుద్ధంగా ఎక్కువ రోజులు ఉంచి దాని ద్వారా తీసేటటువంటి ఆ మత్తు పదార్థాన్ని మదిరను అరణాళము అని చెప్పి, సువీర దేశంలో తయారు చేసేటటువంటి మద్యమును సౌవీరము అని, మినుములు బాగా నూరి వాటిని ఎక్కువగా నానబెట్టి చేసేటటువంటి దాన్ని కుల్మాషము అని, అభిషుతము అని, అవంతి దేశంలో చేసేటటువంటి దాన్ని అవంతి సోమము అని చెప్పి, పులిసినటువంటి ధాన్యంతో చేసేదాన్ని ధాన్యామ్లము అని, కుత్సితమైనటువంటి జలం అంటే అపరిశుభ్రమైనటువంటి జలములతో చేసేటటువంటి దాన్ని ఆ మద్యమును కుంజలము అని, కాంజికము అని, ఇలాగా 9 రకాలైనటువంటి పేర్లు ఆయా దేశములను ఆ తయారు చేసేటటువంటి తీరుని బట్టి మద్యమునకు ఆయా పేర్లు ఉన్నాయి. మరి స్వర్గంలో లభించేటటువంటి మధువు మదిర లేకపోతే అమృతము కావచ్చు, వాటితోటి ఈ దేశములలో తయారు చేసినటువంటి ఆయా ప్రాంతములలో ఆయా పదార్థములను తయారు చేసినటువంటి ఈ మద్యము దానితో సమానం అవుతుందా? అవ్వదు కదా. మరి రాముడు స్వర్గంలోని అమృతంతో సమానమైనటువంటి వాడు అయితే రావణ, నీవు ఆయా దేశములలో ఆయా పదార్థములను కొళ్ళబెట్టి తయారు చేసేటటువంటి మద్యము వంటి వాడివి. అంటే ఒకటి మత్తు, మితిమీరినటువంటి మత్తు, అదేవిధంగా అపాయము, అనారోగ్యము ఇవన్నీ కూడా కలుగుతాయి కదా. అలాగే నీవు కూడా బుద్ధి లేకుండా ఈ విధంగా నీవు మాట్లాడుతున్నావు. కానీ రాముడి భార్య అనేటువంటి నన్ను అపహరించాలనుకుంటే అది నీ నాశనానికి నువ్వు బాటలు వేసుకున్న వాడి అవుతావు అని అంటూ, రాఘవస్య తదంతరం, నీకు రాముడికి అంతటి భేదం ఉన్నది. ఎంతటి భేదం? సింహమునకు నక్కకు ఉన్నటువంటి భేదము, అదేవిధంగా సముద్రమునకు పిల్ల కాలువకు ఉన్నటువంటి భేదము, అమృతమునకు అదేవిధంగా ఇతర మద్యములకు ఉన్నటువంటి భేదము ఎంత ఉన్నదో రాముడికి నీకు ఉన్నటువంటి భేదం కూడా అంత వ్యత్యాసం ఉన్నది. కావున నీవు రాముడితో సమానమైన వాడివి కాదు, కనీసం రాముడితో పోలిక కూడా నీకు ఉండదు అని అంటూ, యదంతరం కాంచన సీసలోహయో యదంతరం చందన వారి పంకయో యదంతరం హస్తి బిడాలయోర్వనే తదంతరం దాశరథేస్తవైవచ. ఇంకా చెబుతున్నది అంటే అన్ని వస్తువులలోనూ కూడా, పదార్థములలో కానీ ద్రవ్యములలో కానీ శ్రేష్టమైనటువంటివి అలాగే నీచమైనటువంటివి, తక్కువ స్థాయివి ఇలా ఉంటూ ఉంటాయి కదా. వాటిలో మరి పరమాత్మను అంటే రామచంద్రమూర్తిని ఉన్నతమైనటువంటి వాటితోటి, రావణుణ్ణి నీచమైనటువంటి వాటితోటి కూడా సీతాదేవి పోల్చి చెబుతూ ఉన్నది. అక్కడ భగవద్గీతలో చెప్పినట్లుగా యద్యద్ విభూతిమత్సత్వం తత్సర్వం విద్ధిమామకం అని చెప్పినట్లుగా సమస్తమైనటువంటి విశ్వంలో ఉన్న శ్రేష్టమైనటువంటి వస్తువులు కానీ, పదార్థములు కానీ, లేకపోతే అవతార పురుషులు కానీ, రాజులు కానీ, ఎవరైనా సరే శ్రేష్టమైనది అని అంటే అది పరమాత్మ యొక్క తత్వమే, పరమాత్మ యొక్క స్వరూపంగానే భావించాలి. మరి అలాగే ఇక్కడ సీతాదేవి కూడా
ఆ శ్రేష్టమైనటువంటి వస్తువులన్నీ కూడా రాముడితోటి పోలుస్తూ నీచమైనటువంటి అదేవిధంగా నిస్సారమైనటువంటి వస్తువులను రావణాసుడితో పోల్చి చెబుతూ ఉన్నది. ఏమంటున్నా చూడండి, కాంచన సీసలోహయోహో, మెరిసేటటువంటి వస్తువులు ఉంటాయి. బంగారము మెరుస్తుంది, అదేవిధంగా సీసము మెరుస్తుంది. కానీ బంగారానికి విలువ ఉన్నటువంటి విలువ సీసమునకు ఉండదు. అలాగే చెబుతున్నది. అందుకనే కాంచన సీసలోహయోహో, కాంచన లోహమున కంటే బంగారు లోహమునకు అదేవిధంగా సీసలోహమునకు కూడా ఎంత భేదమైతే ఉన్నదో రాముడికి నీకు అంత భేదం ఉన్నది. రాముడు బంగారం వంటి వాడైతే నువ్వు సీసం లాంటి వాడివి, ఏదో కాంతి పడినప్పుడు మెరుస్తావు తప్ప నీకు ప్రకాశం అనేది లేదు అని చెప్పి అంటూ ఇక్కడ లోహ శబ్దంతో అంటే భూమి నుండి వచ్చేటటువంటి సకల ధాతువులని కూడా లోహ శబ్దంతో వ్యవహరిస్తారు. అయితే ముఖ్యంగా ఇనుముని ప్రత్యేకంగా లోహంగా చెబుతూ ఉంటారు. మరి అందుకనే ఇక్కడ బంగారు లోహము అని చెప్పి మనం అనుకున్నాం. అలాగా ఇంకా బంగారానికి సీసమునకు ఎంత వ్యత్యాసం ఉందో నీకు రాముడికి నీకు అంత వ్యత్యాసం ఉన్నది. అలాగే చందనపు నీరు, బురద నీరు ఈ రెండు కూడా చిక్కగానే కనిపిస్తాయి. కానీ చందనపు నీరు శరీరానికి రాసుకుంటే శరీరానికి తేజస్సు, అదేవిధంగా చల్లదనము, హాయి కలుగుతుంది. బురద నీరుని కనుక శరీరానికి రాసుకుంటే దురదలు పుట్టి అనారోగ్యం కలుగుతుంది. మరి రెండు కూడా చిక్కగానే ఉన్నప్పటికీ కూడా మరి ఆ భేదము చందనం వల్ల, ఆ బురద వల్ల భేదం అనేది ఉన్నది కదా. అలాగే నీవు రాజు అనుకుంటున్నావు రావణ, కానీ రాముడు రాజే అని చెప్పి అంటున్నావు. ఇద్దరు రాజులమే కావున ఇద్దరము సమానమే అని అనుకుంటే అది పొరపాటు. రాముడు చందన జలం లాంటి వాడు అయితే నీవు బురద నీరు లాంటి వాడివి. రాముడిని సమీపించినప్పుడు రాముడి యొక్క ప్రభావంతో ఆ సమీపించినటువంటి వారికి, రాముడి దరిచేరినటువంటి వారికి కూడా ఆనందము, ఆహ్లాదము, సుఖము కలుగుతాయి. కానీ నీ దరిచేరినటువంటి వారికి, లేకపోతే నువ్వెవరి దగ్గరికి వెళ్తావో వారికి చికాకు, అనారోగ్యము, అదేవిధంగా భయము, శారీరకమైనటువంటి పీడ ఇవన్నీ కలుగుతాయి. కావున నీవు రాముడు సమానము కాదు. రాముడు చందన జలం లాంటి వాడు, నీవేమో బురద నీరు లాంటి వాడివి. అంతేకాదు రాముడు వనే హస్తి బిడాలయోహో, అడవిలో ఉండే ఏనుగుకి పిల్లికి ఎంత తేడా ఉన్నదో రాముడికి నీకు అంత తేడా ఉన్నది. అంటే ఏనుగు ఈ చిన్న చిన్న జంతువులు చేసేటటువంటి శబ్దములను కానీ, వెంటబడుతుంటే భయపడటం కానీ ఇవేమీ చేయదు. అలాగా అవి మురుగుతూ ఉన్నా, లేకపోతే దగ్గరకు వస్తున్నప్పటికీ వాటిని అదిలించి మెల్లగా నడుచుకుంటూ పెడుతుంది తప్ప కంగారు పడిపోదు. గంభీరంగా ఉంటుంది ఏనుగు. మరి ఈ పిల్లి మొదలైనటువంటి క్షుద్ర జంతువులు ఏం చేస్తూ ఉంటాయి? మా చాటుమాటుగా అవి పొంచి ఉండి వంచన చేసి వేటాడి ఇతరుల ఆహారమును గ్రహించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి కదా. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, రాముడు ఏనుగు లాంటి వాడు, పట్టపట ఏనుగు లాంటి వాడు అయితే నీవు పిల్లి లాంటి వాడివి. అందుకనే నా భర్త రాముడు లేనటువంటి సమయంలో వచ్చి నన్ను అపహరించాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వొక రాజువా? నువ్వొక పరాక్రమవంతుడివా? నువ్వు పిల్లి వంటి వాడివి అని చెప్పి రావణాసురుడి యొక్క పరాక్రమాన్ని, అతని యొక్క రాచరికాన్ని కూడా దూషిస్తూ నీకు పరాక్రమం, రాచరికం లేదు అని చెప్పడానికే ఇక్కడ రావణాసురుడిని ఒక పిల్లితో పోల్చి సీతాదేవి నిందిస్తూ ఉన్నది. యదంతరం వాయస వైనతేయయో యదంతరం మద్గుమయూరయోరపి యదంతరం సారసగృధ్రయోర్వనే తదంతరం దాశరథేస్తవైవచ. సహజంగా మనం కొన్ని చాటువులు వింటూ ఉంటాం. కాక కృష్ణ పిక కృష్ణ కోభేద పికకాకయోహో వసంతకాలే సంప్రాప్తే కాక కాక పిక పిక అని చెప్పి. కాకి నల్లగా ఉంటుంది, కోకిల నల్లగా ఉంటుంది. అంత మాత్రాన కాకి కోకిల సమానము అనుకుంటే అది పొరపాటు. కాకి కోకిలను చూచి నాలాగా నల్లగానే ఉన్నది కావున నేను కోకిలతో సమానమే అనుకుంటే కాదు. వసంతకాలం వచ్చినప్పుడు కాకి అరిస్తే ఎలా ఉంటుంది, కోకిల అరిస్తే ఎలా ఉంటుంది, దాని యొక్క ఆ కంఠధ్వని ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. కాకి ధ్వని కర్ణ కఠోరంగా ఉంటే కోకిల ధ్వని మరలా మరలా వినాలి అనే విధంగా
చాలా చెవులకు ఇంపుగా ఉంటుంది. అదేవిధంగా హంసశ్వేత బకశ్వేత కోభేద బకహంసయో నీరక్షీర వివేకేతు హంసో హంస బకో బకహ అని చెప్పి అంటారు. హంస తెల్లగా ఉంటుంది, కొంగ తెల్లగా ఉంటుంది. ఏమిటండి రెండు తెల్లగానే ఉన్నాయి, రెండు పక్షులే కదా, వాటికి తేడా ఏమిటి అంటే పాలను నీరుని కూడా వేరు చేసేటటువంటి గొప్ప గుణము హంసకే ఉంది, కొంగకు లేదు. కావున ఆ విషయంలో హంస గొప్పది, కొంగకు ఆ గొప్పతనం అనేది లేదు. కావున కేవలము ఏదో వర్ణమును చూచో లేకపోతే అది పక్షి అనో ఇలా జాతిని చూచో దాని యొక్క విలువను అంచనా వేయకూడదు. వాటి యొక్క గుణములు ఏవైతే ఉన్నాయో ఆ గుణములను బట్టే వాటి యొక్క గొప్పతనం అనేది ఉంటుంది అని చెబుతూ సీతాదేవి చక్కటి ఉదాహరణలు చెబుతున్నది. నీవు రాజువి, రాముడు రాజు అనుకుంటున్నావు, పైగా నువ్వేమో రాజ్యాన్ని పరిపాలించేవాడివి, రాముడేమో రాజ్యాన్ని కోల్పోయిన వాడు అన్నట్లుగా అనుకుంటున్నావు. కానీ నీకు రాముడికి ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? రాముడు ఎంతటి గొప్పవాడో నీవు ఎంత నీచమైన స్థితిలో ఉన్నావో తెలుసా అని అంటూ వాయస వైనతేయోహో, నీకు రాముడికి కాకికి గరుత్మంతుడికి ఉన్నటువంటి తేడా ఉన్నది. రెండు పక్షులే అయినప్పటికీ కూడా గరుత్మంతుడికి ఉన్నటువంటి శక్తి యుక్తులు సామర్థ్యములు కాకికి ఉండవు కదా. అదేవిధంగా ఇంకా చెబుతున్నది మద్గు మయూరయోరపి, ఇటి కొంగ, అదేవిధంగా మయూరము అంటే గనక నెమలి, ఈ రెండిటికి ఎంత భేదం ఉన్నదో నీకు రాముడికి అంతటి భేదం ఉన్నది. అలాగే సారస గృధ్రయోహో, సారసము అంటే ఒక రకమైనటువంటి హంస లేకపోతే బెగ్గుర పక్షి అని చెప్పి అంటారు. అలా హంసకి అదేవిధంగా గ్రద్దకి ఎంత తేడా ఉన్నదో అంత తేడా నీకు రాముడికి ఉన్నది. అంటే రాముడికి నీకు రాముడు హంస వంటి వాడైతే నీవు సామాన్యమైనటువంటి గ్రద్ద వంటి వాడివి అని చెప్పి అంటూ తదంతరం దాశరథేహే తవైవచ, దశరథ కుమారుడైనటువంటి రామునికి నీకు కూడా అంతటి వ్యత్యాసం ఉన్నది. కావున ఈ ప్రకృతిలో కానీ ఈ లోకంలో కానీ ఉన్నతమైనటువంటి పదార్థము, వస్తువు, పక్షి, ద్రవ్యము ఏదైనా సరే అవి రాముడితో సమానమైనవైతే నికృష్టమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీతో సమానమైనటువంటివి. కావున నీవు రాముడితో సమానమైన వాడిగా భావించుకుని రాముడి భార్యనైనటువంటి నన్ను అపహరించాలనుకోవటం అది నీ మూర్ఖత్వం అవుతుంది అని అంటూ తస్మిన్ సహస్రాక్ష సమప్రభావే రామే స్థితే కార్ముక బాణపాణౌ హృతాపితేహం నజరాంగమిష్యే వజ్రం యథా మక్షికయావకీర్ణం. సీతాదేవి అంటున్నది, రావణ, సరే నేను ఇన్ని చెప్పినప్పటికీ కూడా నీవు నన్ను గనక అపహరించేసి వశం చేసుకుందాం అనుకున్నట్లయితే, ఒకవేళ నీవు నన్ను అపహరించగలిగిన, నన్ను అపహరించినప్పటికీ కూడా నేను మాత్రం నీకు వశము కాను. ఏ విధంగా అయితే వజ్రము మీద ఈగ వాలి ఆ ఈగ వజ్రాన్ని పగలగొట్టాలనుకుంటే వజ్రం ఏ విధంగా అయితే పగలదో, నన్ను నీవు అపహరించి నీ రాజ్యానికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా నేను మాత్రం నీకు వశము కాను అని చెప్పి అంటూ సహస్రాక్ష సమప్రభావే, ఇంద్రునితో సమానమైనటువంటి వాడు. అదేవిధంగా ఇంద్రుడు లోకములు ఏ విధంగా పరిపాలిస్తాడో ఆ విధంగా నన్ను ఈ లోకమును పరిపాలించే శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు అయిన రామచంద్రుడు కార్ముక బాణపాణవు, ధనుర్బాణములు చేతియందు ధరించినటువంటి వాడై ఆయన నిలబడినట్లయితే కనుక మరి మక్షికయా అవగీర్ణం వజ్రం యథాజీర్ణం నభవతి, ఈగవాలి తన తొండము చేతో కాళ్లతోటో ఆ వజ్రం మీద గీత పెట్టాలి అనుకుంటే ఈగ కాళ్ళ వల్ల వజ్రం మీద గీత పడుతుందా? పడదు కదా. కావున నీవు నన్నేదో అపహరించి వశపరుచుకోవాలి అనుకుంటే, అపాయం చెయ్యాలనుకుంటే అది నీ తరము కాదు. ఒకవేళ నన్ను అపహరించినప్పటికీ కూడా నీవు నన్నేమీ చెయ్యలేవు, నేను నీకు వశమవ్వను. ఎందుకు అంటే నా ధైర్యము, నా రామచంద్రుడు ధనుర్బాణములు ధరించి వచ్చాడు అంటే గనక ఎవరు కూడా ఆయన ముందు నిలబడలేరు. ఆ రాముడే నన్ను రక్షిస్తాడు
అని అంటూ వజ్రం మక్షికయావగీర్ణం అని అని చెప్పి ఇంకా అంటున్నది, అహం హృతాపి తే జరాం నగమిష్యే, నీవు నన్ను అపహరించినప్పటికీ కూడా నీకు నేను వశమవ్వను అని అంటూ, ఇతీవ తద్వాక్యమదుష్టభావ సుధృష్టముక్త్వా రజనీచరం తం గాత్ర ప్రకంప వ్యధితా బభూవ వాతోద్ధతాస కదళీవ తన్వీ. ఈ విధంగా సీతాదేవి రావణాసురుడితోటి తనను అపహరించడానికి వచ్చాడు అని తెలుసుకుని ఆ రావణాసురుడితో తాను చెప్పదలుచుకున్నటువంటి విషయములు, తన భర్త అయినటువంటి రామచంద్రుడి యొక్క గొప్పతనము, రామచంద్రుడి ముందు రావణాసురుడు నిలబడలేడు అనేటువంటి విషయములను వీటినన్నిటినీ కూడా చెప్పింది. చెప్పినప్పటికీ కూడా రావణాసురుడు తనను అపహరించబోతున్నాడు అనే విషయం సీతాదేవికి అర్థమైపోయినది. అయితే రాముడికి తాను దూరమవబోతున్నాను అనే ఈ బాధ ఏదైతే ఉందో ఆ బాధ ఆమె మనసును కలచివేస్తూ ఉన్నది, ఆ గొంతులో వణుకు పుట్టిస్తూ ఉన్నదనమాట. ఇతీవ తద్వాక్యం అదృష్టభావ, ఈ విధంగా ఏమాత్రము దోషము లేనటువంటిది, ఎటువంటి సంపదలకు కూడా లొంగనటువంటిది, రాముడిని తప్ప ఎవరిని కూడా భర్తగా అంగీకరించనిది, కనీసం ఊహించనిది అయినటువంటి, ఏ దోషము లేనటువంటిది అయినటువంటి సీతాదేవి రజనీచరం రాక్షసుడైనటువంటి ఆ రావణాసుడితోటి సుధృష్టం, చాలా గట్టిగా చెప్పటం కూడా నిశ్చయ బుద్ధితోటి చాలా గట్టిగా రావణాసుడితోటి చెప్పేసి, ఇంకా ఆవేశంతో కోపంతో ఒకంత రాముడికి దూరమైపోతానేమోనన్న భయంతో ఉన్నటువంటి ఆ సీతాదేవి గాలికి కదులుతున్నటువంటి అరటి చెట్టు వలె అలాగా కదిలిపోతూ రావణాసుడితో తాను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పేసింది. తాంవే పమానముపలక్ష్య సీతాం సరావణో మృత్యు సమప్రభావ కులం బలం నామ చ కర్మ చ స్వం సమాచక్షే భయకారణార్థం. ఇంకా ఈ విధంగా సీతాదేవి ఇలా మాట్లాడుతూ ఉంటే రావణాసురుడు, ఓహో సీతాదేవి కొంత భయపడుతున్నది, ఆవేశపడుతున్నది అంటే కొద్దిగా భయపడుతున్నది కావున ఇంకా తన గొప్పతనం గురించి చెప్పి సీతాదేవిని పూర్తిగా భయపెట్టి వశపరుచుకోవాలి అనుకున్నటువంటి వాడై రావణాసురుడు ఇంకా తన గొప్పతనం గురించి చెబుతూ ఉన్నాడు. మరి రావణాసురుడు తన గొప్పలను ఏ విధంగా చెప్పాడు, అసలు ఎందుకు చెప్పాడంటే సీతాదేవి రావణాసురుడిని ఏమాత్రము లెక్క చెయ్యటం లేదు, గడ్డి పరకతో సమానంగా చూస్తున్నది. అందుకనే తన గొప్పలను చెప్పి సీతాదేవిని భయపెట్టో ప్రలోభపెట్టో ఆమెను వశపరుచుకోవాలి అని రావణాసురుడు మరొక చిన్న ప్రయత్నం చేయడానికి ఉపక్రమిస్తూ ఉన్నాడు. మరి ఆ విశేషాలను తరువాతి సర్గలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అగ్నిం ప్రజ్వలితం దృష్ట్వా వస్త్రేణ హర్తుమిచ్చసి కళ్యాణ వృత్తాం రామస్య యో భార్యాం హర్తుమిచ్చసి అయో ముఖానాం శూలానాం అగ్రే చరితుమిచ్చసి రామస్య సదృశీం భార్యాం యోధిగంతుం త్వమిచ్చసి యదంతరం సింహశృగాలయోర్వనే యదంతరం స్యందనికా సముద్రయోః సురాగ్ర్యసౌవీరకయోర్యదంతరం తదంతరం వై తవ రాఘవస్య చ యదంతరం కాంచన సీసలోహయోః యదంతరం చందనవారి పంకయోః యదంతరం హస్తి బిడాలయోర్వనే తదంతరం దాశరథేస్తవైవ చ యదంతరం వాయస వైనతేయయోః యదంతరం మద్గుమయూరయోరపి యదంతరం సారసగృధ్రయోర్వనే తదంతరం దాశరథేస్తవైవ చ తస్మిన్ సహస్రాక్షసమప్రభావే రామే స్థితే కార్ముకబాణపాణౌ హృతాపితేహం నజరాంగమిష్యే వజ్రం యథా మక్షికయావగీర్ణం ఇతీవ తద్వాక్యమదుష్టభావ సుధృష్టముక్త్వా రజనీచరం తం గాత్ర ప్రకంప వ్యధితా బభూవ వాతోద్ధతా సా కదళీవ తన్వీ తాం వేపమానాముపలక్ష్య సీతాం సరావణో మృత్యు సమప్రభావ
కులం బలం నామ చ కర్మ చ స్వం సమాచచక్షే భయకారణార్థం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 47 సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.